చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ వెక్టర్ ఫంక్షన్ దెన్ ఫైండ్ ఏమంటున్నారు డివ్ కర్ల్ ఏ బార్ అని అడుగుతున్నారు. సో దీనికి సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ఏ బార్ ఈక్వల్ టు వెక్టర్ ఫంక్షన్ కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే A1 I బార్, సో క్యాపిటల్సే రాసుకోండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా, A2 J బార్ ప్లస్ A3 K బార్. ఓకేనా, A3 K బార్. సో నెక్స్ట్ చూడండి, సో దీని నుంచి కర్ల్ ఏ బార్. కర్ల్ ఏ బార్ ఎలా రాసుకోవచ్చు అండి? కర్ల్ ఏ బార్ అంటే ఏంటి? కర్ల్ ఏ బార్ డెల్ క్రాస్ ఏ బార్. ఓకేనా అండి, కర్ల్ ఏ బార్ మీన్స్ డెల్ క్రాస్ ఏ బార్. సో ఐ బార్, జే బార్, కే బార్. దీనికి డిటర్మైన్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో డెల్లో ఐ బార్ యొక్క కోఎఫిషియంట్ డో బై డో ఎక్స్. సో కావాలంటే పక్కన రాసుకోండి, డెల్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ బార్ ప్లస్ డో బై డో వై ఆఫ్ జే బార్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే బార్. ఓకేనా అండి, సో ప్రతి దాంట్లో ఇది కామన్ కాబట్టి నేను చూపించట్లేదు అందుకని, కానీ పక్కన రాసాను చూసుకోండి ఒకసారి. సో జే యొక్క కోఎఫిషియంట్ ఏంటండి డో బై డో వై, నెక్స్ట్ కేకి డో బై డో జెడ్. సో ఇక్కడ చూడండి ఐ బార్ యొక్కది A1 A2 A3 మీ ఇష్టం అండి, స్మాల్స్ అయినా రాసుకోవచ్చు క్యాపిటల్స్ అయినా రాయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఏ అనేది క్యాపిటల్లో ఇచ్చారు కాబట్టి క్యాపిటల్స్ రాస్తే బెస్ట్ అండి. సో ఇక్కడ ఐ బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ A3 ఈజ్ మైనస్ ఈ క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్ A2 ఈజ్ మైనస్ జే బార్, ఎందుకంటే ప్లస్ మైనస్ ప్లస్ ఫార్మేట్లో తీసుకుంటాం కదండి డిటర్మైన్స్. సో అట్లా జే బార్. సో ఫస్ట్ ఈ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ A3 ఈజ్ మైనస్ ఈ క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్ A1. సో నెక్స్ట్ ప్లస్ కే బార్ ఇంటూ ఫస్ట్ ఈ రెండు డో బై డో ఎక్స్ ఆఫ్ A2 ఈజ్ మైనస్ డో బై డో వై ఆఫ్ A1. ఓకేనా అండి, క్లియర్. సో దిస్ ఈజ్ ద కర్ల్ ఏ బార్. ఓకేనా అండి, సో నెక్స్ట్ ఏం చేస్తామండి, నెక్స్ట్ ఏం కావాలి, డివ్ ఆఫ్ కర్ల్ ఏ బార్. సో డివ్ ఆఫ్ కర్ల్ ఏ బార్ అంటే ఏంటండి, డెల్ డాట్ దిస్ వన్ కర్ల్ ఏ బార్ డెల్ డాట్. సో డెల్ అంటే ఎంత అండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ బార్ ఈజ్ మై ప్లస్ డో బై డో వై ఆఫ్ జే బార్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే బార్. ఓకే, సో డాట్ ఇది రాయాలి, కర్ల్ ఏ బార్ మీన్స్ దిస్ ఇది మొత్తం. సో ఏంటండి, డో A3 బై డో వై ఈజ్ మైనస్ డో A2 బై డో జెడ్ ఇంటూ ఐ బార్ ఈజ్ మైనస్ డో A3 బై డో ఎక్స్ మైనస్ డో A1 బై డో జెడ్ ఇంటూ జే బార్ ఈజ్ ప్లస్ డో A2 బై డో ఎక్స్ మైనస్ డో A1 బై డో వై ఇంటూ కే బార్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాం, ఐ బార్ కోఎఫిషియంట్ ఇంటూ ఐ బార్ కోఎఫిషియంట్, జే బార్ కోఎఫిషియంట్ ఇంటూ జే బార్ కోఎఫిషియంట్, కే బార్ కోఎఫిషియంట్ ఇంటూ కే బార్ కోఎఫిషియంట్. సో వీటిని ఇంటూ చేసేస్తాం, ఐ జే కే అనేవి రావు. సో ఎలా చేస్తాం చూడండి. సో చూడండి ముందు ఉన్న పేజీలోది లాస్ట్ స్టెప్ రాసుకున్నానండి. సో ఇప్పుడు చూడండి ఐ బార్ కోఎఫిషియంట్ ఇంటూ ఐ బార్ కోఎఫిషియంట్, దట్ మీన్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో A3 బై డో వై మైనస్ డో A2 బై డో జెడ్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డో బై డో వై ఆఫ్ ఎంత అండి, డో A3 మైనస్ డో ఎక్స్ ఈజ్ మైనస్ డో A1 ఈజ్ డివైడెడ్ బై డో జెడ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ దిస్ వన్ డో బై డో జెడ్ ఇంటూ డో A2 ఈజ్ మైనస్ డో ఎక్స్ ఈజ్ మైనస్ డో A1 బై డో వై. సో వీటిని లోపలికి ఇంటూ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, డో స్క్వేర్ A క్యూబ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ మైనస్ డో స్క్వేర్ A2 బై డో ఎక్స్ డో జెడ్ మైనస్ డో స్క్వేర్ A3 బై డో ఎక్స్ డో వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డో స్క్వేర్ A1 బై డో జెడ్ డో వై ఈజ్ ప్లస్ డో స్క్వేర్ A2 బై డో ఎక్స్ డో జెడ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డో స్క్వేర్ A1 బై డో వై డో జెడ్. సో కామన్ ఏమైనా ఉన్నాయా అండి, సో ఇక్కడ డో ఎక్స్ డో వై ఉంది.
సో ఇక్కడ డో ఎక్స్ డో వై ఉంది. సో ఏ3 సో ఈ రెండు క్యాన్సిల్. సో నెక్స్ట్ డో ఎక్స్ డో జెడ్ ఉంది. సో డో ఎక్స్ డో జెడ్ ఇక్కడ కూడా ఉంది. సో ఇది ప్లస్ ఇది మైనస్. సో రెండు క్యాన్సిల్. సో నెక్స్ట్ చూడండి డో వై డో జెడ్ సో ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఆన్సర్ ఏమైందండి? డివ్ కర్ల్ ఏ బార్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా అండి? థ్యాంక్ యూ స్టూడెంట్స్.